చెప్పులను పాస్బుక్లను అడ్డం పెట్టి పూర్తి స్థాయిలో పంటకి ఎరువులేసిండు. నువ్వు కరెంటు చక్కగా ఇయ్యపోయినా జనరేటర్లు తెచ్చైనా కరెంటు పెట్టుకున్నావు. నీళ్లు సరిగ్గా ఇవ్వకపోయినా పూర్తి స్థాయిలో ఏదో ఒక బాయిని మళ్ళీ పుడక తీసో బోర్లు తీసో వేసుకున్నారు. ఆఖరికి పంట పండించిన తర్వాత నువ్వు ధాన్యం బస్తాలకు సంబంధించి ఇవ్వకపోయినా గోనె సంచులు ఇవ్వకపోయినా కల్లాల దాకా ఏదో మార్కెట్ యార్డ్లకు తీసుకొచ్చారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు రైతులు పూర్తి స్థాయిలో కల్లాల దగ్గర వడ్లు కొనుక్కపోయేసరికి వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు కదా. వాళ్ళ గురించి ఎందుకు పట్టించుకుంటలేడు మా రాష్ట్ర ముఖ్యమంత్రి? వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడా? రైతుల విషయంలో ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా కూడా నిర్లజ్జగా ఉందా అని సందేహం ఏర్పడుతుంది అని తెలంగాణ రైతాంగం అంటున్నది. మరి ఈరోజు తెలంగాణ రైతాంగానికి ఏం సమాధానం చెప్తుంది ఈ ప్రభుత్వం? రైతులు ప్రాణాలు కోల్పోతున్నారు కదా. రోజు రైతు ప్రాణాలు కోల్పోతా ఉంటే చూస్తూ ఉంటుందా? అంటే దీనికి సమాధానం లేదా? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. దయచేసి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఇక దాంతోపాటుగా ఇక మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇద్దరు వ్యక్తుల మధ్య మాటల తూటాలు హద్దులు దాటిపోయినాయి. ఇదే మాటలు మనం కనుక మాట్లాడితే ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఆ సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్ఐఆర్లు పట్టుకొని మన ఆఫీసుల చుట్టూ తిరుగు. కానీ ఇద్దరు నేతలు మాట్లాడితే అంటే మాత్రం గప్చుప్ చూస్తున్నారు తప్ప వాళ్ళ మీద ఎలాంటి ఎఫ్ఐఆర్లు లేవు. ఈటల మాటలు ఓ నాన్సెన్స్. రండా అంటే అర్థం చెప్పాలి. రేవంత్ని అన్న, కాంగ్రెస్ని అన్న ఒకటే. నేను రౌడీలకు రౌడీని, మంచోడికి మంచిని. నువ్వు ఒక్క తిట్టు తీరితే నేను 100 తిట్లు తిడతా. కంట్రోల్లో ఉండి పరువు దక్కించుకో. ఈటల రాజేందర్కు జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చిండు. అంటే ఈ మాటల దాడి ఎంత తారాస్థాయికి పోయిందంటే ఇద్దరు వ్యక్తులు కూడా వినలేని పరిస్థితికి వెళ్ళిపోయింది. ఒకరు ఉద్యమ నేత ఈటల రాజేందర్, ఇక ఇంకొకరి గురించి మీకు పెద్దగా నేను చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పను కూడా. ఇక్కడ పూర్తి స్థాయిలో ఈటల రాజేందర్ను టార్గెట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈటల రాజేందర్ వైపే డైవర్ట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. విమర్శలు చేయడం సర్వసాధారణం. ఎందుకంటే మల్కాజ్గిరికి సంబంధించిన పార్లమెంటు సభ్యుడు, ఆయనే ప్రజల పక్షాన మాట్లాడే వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారుడు. ఆయన పట్టుకుని జగ్గారెడ్డి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే భారతీయ జనతా పార్టీలో ఉన్న సంబంధించి ఏదైతే వడ్లున్నాయో ఆ కుప్పల మీదనే మరణించింది. వడదెబ్బతోనే చనిపోయాడు. ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అందాల పోటీలలో రేవంత్ రెడ్డి బిజీగా ఉండిపోయాడు. చాలా బాధాకరమైన విషయం. అన్నదాతల గోసాలు పట్టవా? రైతు మృతి ముమ్మాటికి సీఎం హత్యే. తెలంగాణ రైతన్నలు అనాథలా మారారు. కాంగ్రెస్ దద్దమ్మ ప్రభుత్వమే దీనికి కారణం. రైతు మృతిపై కేటీఆర్ ఆవేదన అంటూ కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ విషయం ఏంటి అనేది చాలా స్పష్టంగా కూడా మనం ఆలోచిద్దాం. ఏది ప్రపంచ దేశాలకు సంబంధించి అందాల సుందరీమణులు మన దేశానికి, మన రాష్ట్రానికి వచ్చారు. మన రాష్ట్రంలో హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్లో నిన్న ఏది ఫ్యాషన్కు సంబంధించి వాళ్ళు ఏంది ర్యాప్ వ్యాక్, క్యాట్ వ్యాక్లు అవన్నీ జరిగినాయి. దాని తర్వాత నల్గొండకి వెళ్ళిళ్ళు, అక్కడ నుండి మళ్ళీ హైదరాబాద్కి వచ్చి ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రభుత్వ నిర్వహణ కోసం 5,000 మంది పోలీసులను పూర్తి స్థాయిలో బందోబస్తు పెట్టింది. వాళ్ళకి రావాల్సిన అన్ని రకాల ఏంది వసతులను కల్పించింది. దాంతోపాటు నీరా కూడా దాయిచ్చింది, తెలంగాణ కళ్ళును కూడా దాయిచ్చింది. సంస్కృతి సాంప్రదాయాన్ని తెలియజేసి ఇదంతా పక్కన పెడదాం. మరి వాళ్ళందరికీ 5,000 మంది భద్రతతోనే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసి కదా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందమైన సుందరీమణులు ఇక్కడికి వచ్చిర్రని చెప్తున్నారు కదా. మరి అలాంటప్పుడు ఈడ పూర్తి స్థాయిలో రైతులు, ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్నకు సంబంధించి ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఈ దేశానికి సంబంధించిన రైతన్న విషయంలో ఎందుకు ఆలోచించలేకపోతున్నారు అనేది ప్రశ్న. ఇగో నిండా ముంచిన అకాల వర్షాలు, కొనుగోలు కేంద్రాలలో కొట్టుకుపోయిన ధాన్యం లారీలు లేక కల్లాల దగ్గరే ధాన్యపు బస్తాలు న్యాయం చేయాలంటూ రైతు కన్నీళ్లు. పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ రైతులందరూ కూడా ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. అన్నదాత అరిగోసపడుతున్నారు. కొనుగోలు కేంద్రాలలో ఆరుగాలం పండించిన పంట, రైతులకు సంబంధించిన పెట్టుబడి సాయం ఇయ్యకపోయినా తను అప్పు తెచ్చో సప్పు తెచ్చో పంట వేసిండు. నువ్వు ఎరువుల బస్తాలు సకాలంలో ఇయ్యకపోయినా పూర్తి స్థాయిలో లైన్లలో నిల్చొని చెప్పులను పాస్బుక్లను అడ్డం పెట్టి పూర్తి స్థాయిలో పంటకి ఎరువులేసిండు. నువ్వు కరెంటు చక్కగా ఇయ్యకపోయినా జనరేటర్లు తెచ్చైనా కరెంటు పెట్టుకున్నావు. నీళ్లు సరిగ్గా ఇవ్వకపోయినా పూర్తి స్థాయిలో ఏదో ఒక బాయిని మళ్ళీ పుడక తీసో బోర్లు తీసో వేసుకున్నారు. ఆఖరికి పంట పండించిన తర్వాత నువ్వు ధాన్యం బస్తాలకు సంబంధించి ఇవ్వకపోయినా గోనె సంచులు ఇవ్వకపోయినా కల్లాల దాకా ఏదో మార్కెట్ యార్డ్లకు తీసుకొచ్చారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు రైతులు పూర్తి స్థాయిలో కల్లాల దగ్గర వడ్లు కొనుక్కపోయేసరికి వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు కదా. వాళ్ళ గురించి ఎందుకు పట్టించుకుంటలేడు మా రాష్ట్ర ముఖ్యమంత్రి? వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడా? రైతుల విషయంలో ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా కూడా నిర్లజ్జగా ఉందా అని సందేహం ఏర్పడుతుంది అని తెలంగాణ రైతాంగం అంటున్నది. మరి ఈరోజు తెలంగాణ రైతాంగానికి ఏం సమాధానం చెప్తుంది ఈ ప్రభుత్వం? రైతులు ప్రాణాలు కోల్పోతున్నారు కదా. రోజు రైతు ప్రాణాలు కోల్పోతా ఉంటే చూస్తూ ఉంటుందా? అంటే దీనికి సమాధానం లేదా? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. దయచేసి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఇక దాంతోపాటుగా
ఇక మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇద్దరు వ్యక్తుల మధ్య మాటల తూటాలు హద్దులు దాటిపోయినాయి. ఇదే మాటలు మనం గనక మాట్లాడితే ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఆ సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్ఐఆర్లు పట్టుకొని మన ఆఫీసుల చుట్టూ తిరుగు. కానీ ఇద్దరు నేతలు మాట్లాడితే అంటే మాత్రం గప్చుప్ చూస్తున్నారు తప్ప వాళ్ళ మీద ఎలాంటి ఎఫ్ఐఆర్లు లేవు. ఈటల మాటలు నాన్సెన్స్. రండా అంటే అర్థం చెప్పాలి. రేవంత్ని అన్న, కాంగ్రెస్ని అన్న ఒకటే. నేను రౌడీలకు రౌడీని, మంచోడికి మంచిని. నువ్వు ఒక్క తిట్టు తీరితే నేను 100 తిట్లు తిడతా. కంట్రోల్లో ఉండి పరువు దక్కించుకో. ఈటల రాజేందర్కు జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చిండు. అంటే ఈ మాటల దాడి ఎంత తారాస్థాయికి పోయిందంటే ఇద్దరు వ్యక్తులు కూడా వినలేని పరిస్థితికి వెళ్ళిపోయింది. ఒకరు ఉద్యమ నేత ఈటల రాజేందర్, ఇంకొకరి గురించి మీకు పెద్దగా నేను చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పను కూడా. ఇక్కడ పూర్తి స్థాయిలో ఈటల రాజేందర్ను టార్గెట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈటల రాజేందర్ వైపే డైవర్ట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. విమర్శలు చేయడం సర్వసాధారణం. ఎందుకంటే మల్కాజ్గిరికి సంబంధించిన పార్లమెంటు సభ్యుడు, ఆయనే ప్రజల పక్షాన మాట్లాడే వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారుడు. ఆయన పట్టుకుని జగ్గారెడ్డి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే భారతీయ జనతా పార్టీలో ఉన్నకు సంబంధించి ఏదైతే వడ్లున్నాయో ఆ కుప్పల మీదనే మరణించింది, వడదెబ్బతోనే చనిపోయాడు. ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అందాల పోటీలలో రేవంత్ రెడ్డి బిజీగా ఉండిపోయాడు. చాలా బాధాకరమైన విషయం. అన్నదాతల గోసాలు పట్టవా? రైతు మృతి ముమ్మాటికి సీఎం హత్యే. తెలంగాణ రైతన్నలు అనాథలా మారారు. కాంగ్రెస్ దద్దమ్మ ప్రభుత్వమే దీనికి కారణం. రైతు మృతిపై కేటీఆర్ ఆవేదన అంటూ కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ విషయం ఏంటి అనేది చాలా స్పష్టంగా కూడా మనం ఆలోచిద్దాం. ఏది ప్రపంచ దేశాలకు సంబంధించి అందాల సుందరీమణులు మన దేశానికి, మన రాష్ట్రానికి వచ్చారు. మన రాష్ట్రంలో హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్లో నిన్న ఏది ఫ్యాషన్కు సంబంధించి వాళ్ళు ఏంది ర్యాప్ వ్యాక్, క్యాట్ వ్యాక్లు అవన్నీ జరిగినాయి. దాని తర్వాత నల్గొండకి వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ హైదరాబాద్కి వచ్చి ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రభుత్వ నిర్వహణ కోసం 5,000 మంది పోలీసులను పూర్తి స్థాయిలో బందోబస్తు పెట్టింది. వాళ్ళకి రావాల్సిన అన్ని రకాల వసతులను కల్పించింది. దాంతోపాటు నీరా కూడా దాయిచ్చింది, తెలంగాణ కళ్ళును కూడా దాయిచ్చింది, సంస్కృతి సాంప్రదాయాన్ని తెలియజేసి ఇదంతా పక్కన పెడదాం. మరి వాళ్ళందరికీ 5,000 మంది భద్రతతోనే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసి కదా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందమైన సుందరీమణులు ఇక్కడికి వచ్చిర్రు అని చెప్తున్నారు కదా. మరి అలాంటప్పుడు ఈడ పూర్తి స్థాయిలో రైతులు, ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్నకు సంబంధించి ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఈ దేశానికి సంబంధించిన రైతన్న విషయంలో ఎందుకు ఆలోచించలేకపోతున్నారు అనేది ప్రశ్న. నిండా ముంచిన అకాల వర్షాలు, కొనుగోలు కేంద్రాలలో కొట్టుకుపోయిన ధాన్యం లారీలు లేక కళ్ళాల దగ్గరే ధాన్యపు బస్తాలు న్యాయం చేయాలంటూ రైతు కన్నీళ్లు. పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ రైతులందరూ కూడా ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. అన్నదాత అరిగోసపడుతున్నారు. కొనుగోలు కేంద్రాలలో ఆరుగాలం పండించిన పంట, రైతులకు సంబంధించిన పెట్టుబడి సాయం ఇయ్యకపోయినా తను అప్పు తెచ్చో సప్పు తెచ్చో పంట వేసిండు. నువ్వు ఎరువుల బస్తాలు సకాలంలో ఇయ్యకపోయినా పూర్తి స్థాయిలో లైన్లలో నిల్చొని చెప్పులను పాస్బుక్లను అడ్డం పెట్టి పూర్తి స్థాయిలో పంటకు ఎరువులు వేసిండు. నువ్వు కరెంటు చక్కగా ఇయ్యపోయినా జనరేటర్లు తెచ్చైనా కరెంటు పెట్టుకున్నావు. నీళ్లు సరిగ్గా ఇవ్వకపోయినా పూర్తి స్థాయిలో ఏదో ఒక బాయిని మళ్ళీ పుడక తీసో బోర్లు తీసో వేసుకున్నారు. ఆఖరికి పంట పండించిన తర్వాత నువ్వు ధాన్యం బస్తాలకు సంబంధించి ఇవ్వకపోయినా, గోనె సంచులు ఇవ్వకపోయినా కల్లాల దాకా మార్కెట్ యార్డ్లకు తీసుకొచ్చారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు రైతులు పూర్తి స్థాయిలో కల్లాల దగ్గర వడ్లు కొనుక్కపోయేసరికి వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు కదా. వాళ్ళ గురించి ఎందుకు పట్టించుకుంటలేడు మా రాష్ట్ర ముఖ్యమంత్రి? వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడా? రైతుల విషయంలో ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా కూడా నిర్లజ్జగా ఉందా అని సందేహం ఏర్పడుతుంది అని తెలంగాణ రైతాంగం అంటున్నది. మరి ఈరోజు తెలంగాణ రైతాంగానికి ఏం సమాధానం చెప్తుంది ఈ ప్రభుత్వం? రైతులు ప్రాణాలు కోల్పోతున్నారు కదా. రోజు రైతు ప్రాణాలు కోల్పోతా ఉంటే చూస్తూ ఉంటుందా? అంటే దీనికి సమాధానం లేదా? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. దయచేసి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. దాంతో పాటుగా మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇద్దరు వ్యక్తుల మధ్య మాటల తూటాలు హద్దులు దాటిపోయినాయి. ఇదే మాటలు మనం గనక మాట్లాడితే ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఆ సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్ఐఆర్లు పట్టుకొని మన ఆఫీసుల చుట్టూ తిరుగు. కానీ ఇద్దరు నేతలు మాట్లాడితే అంటే మాత్రం గప్చుప్ చూస్తున్నారు తప్ప వాళ్ళ మీద ఎలాంటి ఎఫ్ఐఆర్లు లేవు. ఈటల మాటలు నాన్సెన్స్. రండా అంటే అర్థం చెప్పాలి. రేవంత్ని అన్న, కాంగ్రెస్ని అన్న ఒకటే. నేను రౌడీలకు రౌడీని, మంచోడికి మంచిని. నువ్వు ఒక్క తిట్టు తీరితే నేను 100 తిట్లు తిడతా. కంట్రోల్లో ఉండి పరువు దక్కించుకో. ఈటల రాజేందర్కు జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చిండు. అంటే ఈ మాటల దాడి ఎంత తారాస్థాయికి పోయిందంటే ఇద్దరు వ్యక్తులు కూడా వినలేని పరిస్థితికి వెళ్ళిపోయింది. ఒకరు ఉద్యమ నేత ఈటల రాజేందర్, ఇంకొకరి గురించి మీకు పెద్దగా నేను చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పను కూడా. ఇక్కడ పూర్తి స్థాయిలో ఈటల రాజేందర్ను టార్గెట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ.
ఈటల రాజేంద్ర వైపే డైవర్ట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. విమర్శలు చేయడం సర్వసాధారణం, ఎందుకంటే మల్కాజ్గిరికి సంబంధించిన పార్లమెంటు సభ్యుడు ఆయనే, ప్రజల పక్షాన మాట్లాడే వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారుడు. ఆయన పట్టుకుని జగ్గారెడ్డి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే భారతీయ జనతా పార్టీలో ఉన్నకు సంబంధించి ఏదైతే వడ్లున్నాయో ఆ కుప్పల మీదనే మరణించింది, వడదెబ్బతోనే చనిపోయాడు. ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అందాల పోటీలలో రేవంత్ రెడ్డి బిజీగా ఉండిపోయాడు. చాలా బాధాకరమైన విషయం. అన్నదాతల గోసాలు పట్టవా, రైతు మృత్యు ముమ్మాటికి సీఎం హత్యే, తెలంగాణ రైతన్నలు అనాథలా మారారు, కాంగ్రెస్ దద్దమ్మ ప్రభుత్వమే దీనికి కారణం, రైతు మృత్యుపై కేటీఆర్ ఆవేదన అంటూ కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ విషయం ఏంటి అనేది చాలా స్పష్టంగా కూడా మనం ఆలోచిద్దాం. ఏది ప్రపంచ దేశాలకు సంబంధించి అందాల సుందరీమణులు మన దేశానికి, మన రాష్ట్రానికి వచ్చారు. మన రాష్ట్రంలో హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్లో నిన్న